అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు స్థానిక సమరానికి ఓ వైపు రేవంత్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు నిర్వహిద్దామా అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇటు ఎన్నికలు ఎప్పుడు జరిపించాలా అని ఎదురు చూస్తుంది ఎన్నికల సంఘం అయినా కూడా ఇప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పై క్లారిటీ మాత్రం రావట్లేదు రోజుకో ఎపిసోడ్ తో ప్లాన్లు అన్ని బెడిసి కొడుతున్నాయి తాజాగా రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలను కావాలంటే వాయిదా వేసుకోమనడం దేనికి సంకేతం ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి తెలంగాణ ప్రజానీకాన్ని సస్పెన్స్ లో పడేశాయి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సమరానికి వెళ్తాం సత్తా ఏంటో చూపిస్తామంటూ మంచి దూకుడు మీదుంది రేవంత్ ప్రభుత్వం అన్నట్లుగానే రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ ఎత్తివేయడమే కాదు రిజర్వేషన్ల అమలుకు జీవో కూడా జారీ చేసింది ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు ఉవ్విల్లూరుతుంది ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలు ఇస్తుంది ఇలా లోకల్ వార్ పై రోజుకో అప్డేట్ వస్తుండగా ఉన్నట్టుండి బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించిన తీరు చర్చనీయాంశమైంది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టులో మరోసారి సవాల్ చేశారు రెడ్డి జాగృతి మాధవరెడ్డి జీవోను రద్దు చేయాల్సిందేనంటూ ఆయన తరపు లాయర్ వాదనలు వాదించారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పులను హైకోర్టులో ప్రస్తావించారు ఇటు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బీసీలకు న్యాయం చేసేందుకు జీవో ఇచ్చామని కోర్టుకు తెలిపారు రిజర్వేషన్లపై గతంలో పలు కోర్టుల నిర్ణయాలను హైకోర్టులో ప్రస్తావించారు వెకేషన్ బెంచ్ కాకుండా రెగ్యులర్ బెంచ్ లో విచారించాలని కోర్టును కోరారు ఏజీ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందన్న విషయాన్ని లేవనెత్తారు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదంది అవసరమైతే మరో 2-3 నెలల సమయం కోరుతూ అఫిడవిట్ వేసుకోవాలని సలహా ఇచ్చింది దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయానికి 2 రోజుల సమయం కావాలన్నాడు అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడగా ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామని ఈసీ రిప్లై ఇచ్చింది ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి 18, 2025న బీసీ కోటాను 42%కు పెంచి బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు ఆగస్టు 31న మరో 2 బిల్లులు ఆమోదించి ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు ఈ బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు కానీ అవి అక్కడ పెండింగ్ లో ఉన్నాయి డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక కుల సర్వే ఆధారంగా 42% బీసీ కోటా నిర్ణయించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది స్థానిక ఎన్నికలకు కోర్టు పెట్టిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది అందుకే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో శుక్రవారం జీవో జారీ చేశారు జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్ మ్యాట్రిక్స్ ను సీల్డ్ కవర్ లో పంచాయతీరాజ్ విభాగానికి సమర్పించారు ఈ మ్యాట్రిక్స్ ప్రకారం గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల్లో బీసీ ఎస్సీ ఎస్టీల కోటాలను నిర్ణయిస్తారు జీవో విడుదలైనందున వెంటనే పంచాయతీరాజ్ విభాగం ఎస్సీకి సిఫార్సు చేసింది ఎస్సీ 1-2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయాలని అనుకున్నారు కానీ కోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది స్థానిక ఎన్నికలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు మొదటి దశలో జెడ్పీ చైర్మన్లు 31 జెడ్పీటీసీలు 566 ఎంపీపీలు 566 ఎంపీటీసీలు 5773 ఎన్నికలు రెండో దశలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలని కసరత్తు చేశారు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ ప్రకటించింది మొన్నటిదాకా ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అంటూ ప్రచారం జరిగింది ఇప్పుడేమో కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోవచ్చని హైకోర్టు సలహా ఇస్తుంది అంతేకాదు ప్రభుత్వ నిర్ణయానికి 2 రోజుల సమయాన్ని కేటాయించింది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈసీ ఎలా ముందుకెళ్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి